హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో స్ప్రెడ్స్ అంటే ఏంటి, స్లిప్పేజ్ అంటే ఏంటి, సో స్లిప్పేజ్ దేని వల్ల పడుతుంది, సో స్వాప్ ఛార్జెస్ అంటే ఏంటి, సో ఇలా కంప్లీట్గా బేసిక్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో అందులో ఈ వీడియోలో పిప్ అంటే ఏంటి, అసలు పిప్స్ అంటే ఏంటి, అవి ఎలా మెజర్ చేస్తారు, సో లాట్స్ అంటే ఏంటి, సో లాట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ ఏ పేరు ఎంత మూవ్ అవుతే మనం ఎన్ని లాట్స్ తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, సో ఇవంతా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియో లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో ఆ మాత్రం లెంత్ ఉంటుంది. బట్ ప్రతి పాయింట్ సో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫారెక్స్లో మాత్రం ఫస్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనీ వస్తుంది. సో కాబట్టి టైం ఇన్వెస్ట్ చేసి నేర్చుకోండి. సో ఈ కంటెంట్ అంటే ఇలాగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మీకు ఏ పాయింట్లో ఉన్నా సరే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏ డౌట్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, ఒకసారి గ్రూప్ చెక్ చేయండి అసలు మనకి వర్తిట్టే కాదని. సో చెక్ చేసిన వెంటనే తప్పకుండా మీకు గ్రూప్ నచ్చుతుంది. సో జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే పిప్ అంటే ఏంటి. సో ఇక్కడ మీకు చూస్తే మార్కెట్లో సో ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ లేదంటే మీరు యూట్యూబ్లో చాలా ఛానల్స్ చూసుంటారు. సో లైవ్ స్ట్రీమ్స్ కట్ చేసేటప్పుడు పిప్స్, ఇన్ని పిప్స్ నా స్టాప్ లెస్ పెట్టాను, సో అన్ని పిప్స్ స్టాప్ లెస్ పెట్టాను అని ఇక్కడ వినిపిస్తుంటుంది. అంటే ఈ పదం ఎక్కువగా మీకు వినిపిస్తుంది ఫారెక్స్లో పిప్స్. అండ్ పాయింట్స్ అంటారు కొంతమంది, అండ్ పిప్పెట్స్ అంటారు, లాట్స్ అంటారు. సో అసలు ఏంటి ఈ పిప్స్ అంటే ఏంటి అన్నది మీకు క్లారిటీగా చెప్తాను. సో దానికంటే ముందు, సో పిప్స్ అంటే ఏంటి అన్న దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండియన్ మార్కెట్స్ దగ్గర ఒకసారి తీసుకెళ్ళాలి. సో ఇండియన్ మార్కెట్స్లో మీకు ఇండియన్ మార్కెట్స్లో ఓకే, ఇండియన్ మార్కెట్స్లో మనం ఏం చేస్తాం, షేర్స్ని బై చేస్తాం, షేర్స్ని బై అండ్ సెల్ చేస్తాం కదా. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి అనుకోండి, అవి పక్కన పెట్టండి, జస్ట్ బేసిక్గా షేర్స్ చూద్దాం. సో స్టాక్స్ని బై అండ్ సెల్ చేస్తాం కదా. ఇక్కడ మన స్టాక్లో మూమెంట్ అనేది రూపీస్లో చూస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాక్ని బై చేశాను 100లో, సో అది వచ్చి 102కి వెళ్ళింది. సారీ, డాలర్స్ రాస్తున్నాను, ఇది రూపీస్. సో రూపీస్లో సో 100 దగ్గర బై చేశాను, 102కి వెళ్ళింది. ఇక చేంజ్ ఎంత వచ్చింది, 2 రూపీస్. ఓకే, 2 రూపీస్ వచ్చింది, అంటే 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. లేదు ఇది నేను 100 దగ్గర బై చేసి 98 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, స్టాప్ లాస్, సో ఇక్కడ 2 రూపీస్ లాస్ వచ్చింది. అంటే మీరు ఇండియన్ మార్కెట్స్లో ప్రతి మూమెంట్ని రూపీస్లో మెజర్ చేస్తున్నారు, అలాగే ఫారెక్స్ మార్కెట్లో పిప్స్లో మెజర్ చేస్తారు. సో అంటే మనకి ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిన మనకి ఇప్పుడు చూసారు ఇండియన్ మార్కెట్స్లో నాకు లాస్ అంటే స్టాప్ లాస్ హిట్ అయితే 2 రూపీస్ లాస్ వచ్చింది. అంటే నేను ఎన్ని షేర్స్ బై చేశాను, ఒక 1000 షేర్స్ బై చేసి ఉంటే 2000 రూపీస్ లాస్. సో అలాగే మనం ఇండియన్ మార్కెట్స్లో రూపీస్ ఎలా మెజర్ చేసాము అంటే రూపీస్లో ఎలా మెజర్ చేస్తున్నామో అలాగే ఫారెక్స్లో పిప్స్లో మెజర్ చేస్తారు. 10 పిప్స్, 20 పిప్స్, 30 పిప్స్ అలా పిప్స్ అంటారు. సో ఇక్కడ రూపీస్, ఇక్కడ పిప్స్, సింపుల్. ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే మీరు ఈ డెఫినేషన్ చదివితే యు ఆర్ ప్రాబబ్లీ హియర్డ్ ఆఫ్ ద టర్మ్స్ పిప్స్, పాయింట్స్, పిప్పెట్స్, లాట్స్ thrown around, and now we are going to explain what they are and show you how their values are calculated. సో అసలు అదంటే ఏంటి, అసలు పిప్స్ ఏంటి, సో అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇదంతా చాలా క్లియర్గా నేను చెప్తాను, అప్కమింగ్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పిప్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ యూజ్డ్ ఇన్ ఫారెక్స్ ట్రేడింగ్ టు రిప్రజెంట్ ద స్మాలెస్ట్ ప్రైస్ చేంజ్ ఇన్ ద కరెన్సీ పేర్. అంటే ఒక కరెన్సీ పేర్లో చేంజ్ అయ్యే ప్రైస్ ఉంటుంది కదా, దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనకి పిప్స్ అంటే పిప్స్ లో మెజర్ చేస్తారు, అంటే పిప్స్ లో రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇన్ని పిప్స్ చేంజ్ అయింది, అన్ని పిప్స్ చేంజ్ అయిందని. ఓకే, అసలు ఒక కరెన్సీ పేరు ఎంత మోతే ఎన్ని పిప్స్ చేంజ్ అయినట్టు సో తెలియాలి కదా. ఓకే, ఇక్కడ పిప్స్ లో మనం కరెన్సీ పేరు చేంజ్ ని మెజర్ చేస్తాం, బాగానే చెప్పు. సో అసలు ఇప్పుడు ఒక కరెన్సీ పేరు ఎంత చేంజ్ అవుతే మనకి ఎంత మూవ్ అవుతుంది, అంటే ఎన్ని పిప్స్ మూవ్ అయినట్టు, సో అది కూడా చెప్పాలి కదా. అంటే సో అది చెప్తాను ఇప్పుడు, 1 మినిట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత స్లైడ్. ఓకే, ఇక్కడ చూస్తే హౌ ఆర్ ప్రైజెస్ మెజర్డ్. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను మీకు, ఇలా కంటెంట్ చెప్తుండగానే మీకు ప్లాట్ఫామ్స్ లోకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను. సో ఇక్కడ మోస్ట్లీ చాలా మంది చేసేది ఏంటంటే యూట్యూబ్ లో వీడియోలో ఇలా కంటెంట్ చెప్తున్నారు, కానీ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళిన వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ప్లాట్ఫామ్ లో ఎక్కడ చూడాలో తెలియట్లేదు, ఎలా మెజర్ చేయాలో తెలియట్లేదు. సో అందుకే వన్స్ కంప్లీట్ ఇలాగ థియరీ కంప్లీట్ అయిన తర్వాత ప్లాట్ఫామ్ లో కూడా తీసుకెళ్ళి చాలా క్లియర్ గా చెప్తాను. సో మన వీడియోస్ మాత్రం క్లారిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అంటే కంటెంట్ లో మాత్రం మాక్సిమం డౌట్స్ రావు. సో డౌట్స్ వస్తే మాత్రం గ్రూప్లో అడగని మర్చిపోకండి. రైటింగ్ నెక్స్ట్ వన్ చూస్తే మీకు చేంజ్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ ఏ పేర్ ఇస్ మెజర్డ్ ఇన్ పిప్స్. మీకు తెలిసిందే, సో పేర్స్ లో చేంజ్ ని మనం పిప్స్ లో మెజర్ చేస్తాం. ఇక్కడ 1 పిప్ అంటే, సో మీరు ఇప్పుడు వరకు పిప్స్ ఎలా నేర్చుకున్నారో నాకు తెలియదు, నేను ఎలా చెప్తున్నానో అలా నేర్చుకొని చాలా ఈజీగా ఉంటుంది. 1 పిప్ అంటే 10 మైక్రో పిప్స్. సో 10 మైక్రో పిప్స్ అంటారు, ఆర్ బ్రాకెట్ లో పాయింట్స్ అని కూడా అంటారు. ఓకేనా, ఇక్కడ 10 పిప్స్ అంటే 100 మైక్రో పిప్స్. ఓకేనా, రైట్. సో ఇక్కడ వరకు ఇలా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీబీపీ జేపీవై. సో ఇక్కడ జీబీపీ జేపీవై అనేది, సో జాగ్రత్తగా నెంబర్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఇక పిప్స్, లాట్స్, స్వాప్స్, స్లిప్పేజెస్ ఇలా బేసిక్ స్టఫ్ తెలియకుండా మీరు ఎన్ని స్ట్రాటజీస్ నేర్చుకున్నా సరే వర్త్లెస్. ఎందుకంటే ఫౌండేషన్ లేకుండా
బిల్డింగ్ కడదామంటే ఏమవుతుంది, ఫైనల్ కూలిపోతుంది. సెకండ్, రిస్క్ మేనేజ్మెంట్ చేయాలన్నా, సరైన ప్రాపర్ రిస్క్తో ట్రేడ్లో ఎంటర్ అవ్వాలన్నా సరే, బేసిక్స్ అసలు ఎన్ని పిప్స్ మూవ్ అవుతాయి, ఎంత లాస్ వస్తుంది, ఎంత మనం లాట్స్ తీసుకోవాలి, సో స్టాప్ లాస్ ఎంత పెట్టాలి, అంత క్లారిటీ ఉండాలి కదా. సో ఆ తర్వాత స్ట్రాటజీస్ గురించి ఆలోచించేది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ స్టఫ్ నేర్చుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిప్స్ అనేవి 131.20. సో ఇలా ప్రైజెస్ అనేవి మీరు చూస్తే 147 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 328 ఇలా పాయింట్స్ ఉండి చాలా ఉంటాయి. సో మీరు ఎప్పుడు పాయింట్ పాయింట్ ముందున్న నెంబర్ ఉంది చూసారు, ఈ పాయింట్ ముందున్న నెంబర్ ఇది ఎంత ఉన్నా మనకు అనవసరం. ఓకేనా, ఈ నెంబర్ని మర్చిపోండి. ఎప్పుడు పిప్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రం మనం చూసుకోవాలి. అది ఏ కరెన్సీ పేరైనా, మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు ఏ కరెన్సీ పేరులో చూసినా సరే లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే. ఓకే, రైట్. ఇక్కడ చూస్తే 131.220 అండ్ 131.120, చేంజ్ ఎంత, సో డిఫరెన్స్ ఎంత, 100 పాయింట్స్. 100 పాయింట్స్ అంటే 10 పిప్స్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఇదే కరెన్సీ పేరు మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 131.220 దగ్గర నేను బై చేశాను. 131.220. సో ఇక్కడ నేను నా స్టాప్ లాస్ వచ్చి 131.120, అంటే ఇక్కడ 10 పిప్స్ నా స్టాప్ లాస్. సో 10 పిప్స్ అని నువ్వు ఎలా చెప్పావు అంటే, ఇక్కడ చెప్తున్నాను కదా, ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ డిజిట్స్ లోంచి మన ఈ 220లోంచి 120 మైనస్ చేస్తే 100 పాయింట్స్. సో ఈ 100 పాయింట్స్ చేంజ్ ఉంది చూసారా, ఈ లాస్ట్ 3 డిజిట్స్ లో 100 పాయింట్స్ చేంజ్ ని మనం 10 పిప్స్ కింద మెజర్ చేస్తాం. ఓకే, సేమ్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ తీస్తే చూస్తే యూరో యూఎస్టీ మూవ్స్ ఫ్రమ్, సో ఎక్కడి నుంచి మూవ్ అయింది, 1 పాయింట్. సో ఈ పాయింట్ ముందున్న డిజిట్స్ మనకు అనవసరం. సో ఈ పాయింట్ తర్వాత ఉన్నాయి కూడా మనకు అనవసరం. మనకు లాస్ట్ కావాల్సింది ఏంటి, 3 మాత్రమే. లాస్ట్ 3 మాత్రమే. మీరు ఏ కరెన్సీ పేరు చూసినా సరే లాస్ట్ 3 మాత్రమే చూడాలి. మీరు ఇప్పటి వరకు ఎలా నేర్చుకున్నారో మెజర్ చేయడం నాకు తెలియదు, బట్ నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో అలాగే నేర్చుకోండి, అలాగే మెజర్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక లాస్ట్ 3 డిజిట్స్ చూసుకుంటారు. 400 ఉంది కదా లాస్ట్, ఇక్కడ ఇందులో ఎంత, 150. సో చేంజ్ ఎంత, 400 నుంచి 150 మోయింది, ఎంత, 250 పాయింట్స్, అంటే ఎంత, 25 పిప్స్. అంటే ఇక్కడ సింపుల్, 100 పాయింట్స్ అంటే 10 పిప్స్. సింపుల్గా 100 పాయింట్స్ అంటే 10 పిప్స్. సో ఓకేనా, ఇక్కడ 250 పాయింట్స్ అంటే 25 పిప్స్. అదే 400 పాయింట్స్ అంటే 40 పిప్స్. 350 పాయింట్స్ అంటే 30 పిప్స్. పాయింట్స్ అంటే ఇక్కడ ఏంటంటే లాస్ట్లో చేంజ్. ఇప్పుడు 150 దగ్గర నుంచి 250కి వెళ్ళింది, ఇక్కడ ఎంత, 100 పాయింట్స్ చేంజ్. 100 పాయింట్స్ అంటే 10 పిప్స్. అది 150 దగ్గర నుంచి నాకు వచ్చి ఇక్కడ ఒక 550కి వెళ్ళింది, అంటే 250, 350, 450, 550 అంటే 400. ఓకే, అంటే 400 పాయింట్స్. 400 పాయింట్స్ అంటే 40 పిప్స్. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, మీకు చాలా క్లియర్గా రాయడం జరిగింది. సో 100 పిప్స్ అంటే 100 పాయింట్స్ అంటే, సారీ, 100 పాయింట్స్ అంటే 10 పిప్స్. ఓకే, ఇక్కడ చూస్తే సేమ్ యూఎస్టీ జేపీవై కూడా అలాగే లాస్ట్ 3 డిజిట్స్ చూసుకుంటాం. 300 నుంచి లాస్ట్ చూసారా 568కి, అంటే చేంజ్ ఎంత, 268 పాయింట్స్, అంటే 26.8 పిప్స్. ఓకేనా, సో ఇంకా స్పెషల్ ఇక్కడ మీకు ఫారెక్స్ పేర్స్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. సో లాస్ట్ 3 డిజిట్స్ చూసుకొని మన పిప్స్ క్యాలిక్యులేట్ చేస్తామని. ఇప్పుడు అసలైన పేరు, సో నేను స్పెషల్లీ ట్రేడ్ చేసే పేరు గోల్డ్. సో గోల్డ్ అనేది మనం డాలర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ గోల్డ్ మూవ్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఇన్ డాలర్స్. ఎందుకు డాలర్స్లో క్యాలిక్యులేట్ చేస్తామంటే, గోల్డ్ అనేది ఇప్పుడు మీరు స్పెషల్లీ చూస్తే $2,000, $3,000, $2,500 ఇలా మూవ్ అవుతుంది. సో డాలర్ చేంజ్ అంటారు. సో అదే ఆ డాలర్స్ని మనం పిప్స్లోకి ఎలా చేంజ్ చేయాలి, సో అది కూడా చెప్తాను. గోల్డ్ మూవ్స్ ఫ్రమ్ 1715.50. సో ఓకేనా, ఇక్కడ 15.50 దగ్గర నుంచి 17.50. ఓకేనా, ఈ లాస్ట్ 4 తీసుకుంటున్నాను. 15.50 దగ్గర నుంచి 17.50కి వెళ్తే చేంజ్ ఎంత, $2. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, మైనస్ చేయండి. 15.50 నుంచి 17.50 చేస్తే ఎంత, $2 మూవ్ అయింది, అంటే అప్ సైడ్ $2 మూవ్ అయిందంటే గోల్డ్ అనేది $1 మూవ్ అయితే, $1 మూవ్ అయితే 10 పిప్స్. 10 పిప్స్. ఇక్కడ ఫారెక్స్ పేర్లో 100 పాయింట్స్ చేంజ్ అవుతే 10 పిప్స్, గోల్డ్లో $1 మూవ్ అవుతే 10 పిప్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే 1714 దగ్గర నుంచి 1715 వరకు వెళ్తే 10 పిప్స్ మూవ్ అయినట్టు. అదే 1714 దగ్గర నుంచి 1716 వరకు వెళ్తే 20 పిప్స్ మూవ్ అయినట్టు. ఇలా ఎవ్రీ $1 మూవ్కి గోల్డ్ 10 పిప్స్ మూవ్ అయినట్టు. సో క్లియర్గా మీరు ఇంకా ఏంటంటే డాలర్ లెక్కన, అంటే గోల్డ్ డాలర్స్లో మూవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు $4 మూవ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1720 దగ్గర తీసుకున్నారు. సో 17 అంటే తీసుకోవడం ప్రైస్ 1720 దగ్గర ఉంది, సడన్ గా మీరు ఒక 1 అవర్ తర్వాత చూస్తే 1724 దగ్గర ఉంది. సో అంటే $4 చేంజ్ అయింది. సింపుల్ గా $4 అంటే 40 పిప్స్. సింపుల్, $5 అంటే 50 పిప్స్, $1 అంటే 10 పిప్స్. సో ఇలా గోల్డ్ అనేది మనకి డాలర్స్ లో మెజర్ చేస్తాం. సో $1 అంటే ఇది 10 పిప్స్. ఓకే, సో ఇంకా మనకి ఇక్కడతో మీకు పిప్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి మీకు ప్రైజెస్ అనేవి, అంటే పిప్స్ ప్రైజెస్ అనేవి ప్లాట్ఫామ్స్ లోకి తీసుకెళ్ళి, ట్రేడింగ్ వ్యూలోకి తీసుకెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత మీకు లాట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో లాట్స్ లో డిఫరెన్స్ ఏంటి అది కూడా చెప్తాను. ఓకే, రైట్. సో ఇక్కడ చూస్తే 1 మినిట్ ట్రేడింగ్ వ్యూ.
ఓకే గైస్, సో ఈ ప్లాట్ఫామ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ట్రేడింగ్ వ్యూ అంటే మనం అనాలిసిస్ చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు పిప్స్ అంటే పిప్స్ ఎలా మెజర్ చేయాలి, సో ప్రతి పేరు ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తాను. సో గోల్డ్ అనేది ఓపెన్ చేయబోతుగా మీకు ఎలా కనిపిస్తుంది. సో ఇక్కడ గోల్డ్ లో నేను మళ్ళీ చెప్తున్నాను కదా, గోల్డ్ లో మనం మొత్తం వాల్యూని చూడాలి. ఓకేనా, మీరు ఫారెక్స్ పేర్స్ లాస్ట్ 3 digits చూడాలి. బట్ గోల్డ్ లో అలా కాదు, గోల్డ్ లో మొత్తం వాల్యూ చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వాల్యూ ఎక్కడ ఉంది. సో గోల్డ్ వాల్యూ అనేది మనకి 1 minute, వేర్ ఇస్ అనోటేషన్స్. ఓకే, సో గోల్డ్ వాల్యూ అనేది 2578.70. సో ఇంక నేను 15 తీసుకోవాలి, 70 తీసుకుంటున్నాను. సో ఇక 257870 దగ్గర నుంచి 257970కి వెళ్తే ఇక్కడ $1 చేంజ్ అయినట్టు. ఇక్కడ మీకు అర్థమవుతాం, $1 చేంజ్ అయినట్టు. $1 చేంజ్ అవుతే ఎన్ని పిప్స్ అని చెప్పాను. సో చెప్పాలి, మీరు నాకు ఆన్సర్ చేయాలి. రైట్, ఎన్ని పిప్స్? 10 పిప్స్, రైట్. సో ఇక్కడ గోల్డ్ లో $1 చేంజ్ అయితే మనకి 10 పిప్స్ పోయినట్టు. సో రేపు పొద్దున ఎవరైనా సరే మిమ్మల్ని కంపల్సరీ ఇలా, ఇప్పుడు ఇక్కడ గోల్డ్ మనకి ట్రేడింగ్ వ్యూలో మనం పిప్స్ ఎలా మెజర్ చేయాలంటే పక్కన మీకు ఇలాగొస్తే కర్సర్ మెజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్ చేయాలనుకుంటున్నారో, సో ఫస్ట్ ఎక్కడి నుంచి మెజర్ చేయాలనుకుంటున్నారో ఆ పాయింట్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఎక్కడ వరకు క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారో డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గోల్డ్ క్లోజ్ అయింది కదా, క్లోజింగ్ ప్రైస్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ ఓపెన్ అయిన ఉంది కదా, అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఉంది కదా, అక్కడ వరకు క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను బిప్స్. సో ఇలా మూవ్ చేయగానే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా, సో ఇక్కడ చూస్తే క్లియర్గా 2.1 సో $2.1 అంటే మీకు ఎన్ని పిప్స్? 21 పిప్స్. ఓకే, $1 చేంజ్ అంటే 10 పిప్స్ అన్నప్పుడు, $2 చేంజ్ అంటే 20 పిప్స్, అంటే $2.1 చేంజ్ అంటే 21 పిప్స్. అంటే ఇక్కడ మనకి చేంజ్ అనేది $2.1 ఉంది, అంటే 21 పిప్స్ ఉంది. సో ఇలా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తాను, మీరే ఆన్సర్ చేయాలి. ఓకేనా, నేను ఎగ్జాంపుల్కి టెస్ట్, ఇది స్మాల్ టెస్ట్ అనుకోండి. ఓకే, ఎన్ని పిప్స్ మీరు ఆన్సర్ చేయాలి, ఎన్ని పిప్స్? 3, 2, 1. ఓకే, మీరు ఆన్సర్ చేశారనుకుంటున్నాను. సో ఇక్కడ ఎన్ని పిప్స్ అంటే 42 పిప్స్. ఓకే, నేను లాస్ట్ 5, 6 తీసండి. సో ఇక్కడ మామూలుగా జస్ట్ ఈ 4.2 అంటే ఎగ్జాక్ట్గా ఇంత 2.5 అలా అంత ఎగ్జాక్ట్గా ఏం అవసరం లేదు, 42 పిప్స్. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ వన్, ఎన్ని పిప్స్? ఎన్ని పిప్స్? గోల్డ్ $2.5 చేంజ్ అయింది, ఎన్ని పిప్స్? 25 పిప్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్, 1 minute. ఓకే, గోల్డ్ $7.5 చేంజ్ అయింది, ఎన్ని పిప్స్? 75 పిప్స్. సింపుల్. ఓకే, ఇక్కడతో మీకు పిప్స్ మీద గోల్డ్, స్పెషల్లీ గోల్డ్ పేరు మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అదర్ ఫారెక్స్ పేర్స్, అదర్ కరెన్సీ పేర్స్ చూద్దాం. సో ఇక్కడ మేజర్స్, సో ఏ పేరు అన్న అంతే. సో ఇక్కడ ఫస్ట్ జీబీపీ జేపీవై చూద్దాం. అంటే ఇది కూడా మనం సెకండ్ ట్రేడ్ చేస్తాం కదా, జీబీపీ జేపీవై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వరకు గోల్డ్ అని ఎంటైర్ ప్రైస్ చూసాం మనం. ఇక్కడ ఇప్పుడు నుంచి కరెన్సీ పేర్స్, స్పెషల్లీ కరెన్సీ పేర్స్ లో మనం లాస్ట్ 3 digits మాత్రమే చూస్తాం. లాస్ట్ 3 ఉన్నాయి కదా, అంటే 184.838 ఉన్నది కదా, ఈ లాస్ట్ 3 మాత్రమే చూస్తాం. పాయింట్ ముందు ఉన్నది మనకు అనవసరం. సో లాస్ట్ 3, ఈ 838 అనేది 938కి వెళ్తే ఎంత చేంజ్ అయింది? 100 పాయింట్స్ అంటే ఎన్ని పిప్స్? ఇందాక చెప్పాను ఎన్ని పిప్స్. ఎన్ని పిప్స్? 10 పిప్స్, రైట్. సో 10 పిప్స్. సో ఇలా. ఓకేనా, ఇప్పుడు మీకు ఇందులో కూడా ఒకసారి స్మాల్ టెస్ట్ అనుకోండి. ఇలా అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే, ఎన్ని పిప్స్ మూవ్ అయినట్టు? మీకు క్లియర్గా బ్యూటీ ఏంటంటే ఈ ఫారెక్స్ పేర్స్లో చాలా క్లియర్గా ఇచ్చేస్తున్నారు. ఎంత మోయింది? 200. 200 పాయింట్స్ అంటే పక్కన కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, 20 పిప్స్. సో ఫారెక్స్లో మీకు పక్కన పిప్స్ కూడా క్లియర్గా ఇచ్చేయడం జరుగుతుంది, 20 పిప్స్. సింపుల్గా ఈ మెజర్ అనే టూల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఎక్కడి నుంచి మెజర్ చేద్దాం అనుకున్నారో దాని మీద క్లిక్ చేయండి. సో ఎక్కడ వరకు మెజర్ చేద్దాం అనుకున్నారో అది ఆ పాయింట్ వరకు డ్రాగ్ చేయండి. సో క్లియర్గా పక్కన ఇచ్చేయడం జరుగుతుంది మీకు 177. అంటే 177 పాయింట్స్ అంటే పక్కన చూసారా, -17.7 అంటే 17 పిప్స్. 17 పిప్స్. సో ఇలా క్లియర్గా ఇంకొకసారి ఎన్ని పిప్స్ చెప్పాలి. సో మీలో మీరైనా సరే ఆన్సర్ చేసుకోవాలి. ఇక్కడ ఫారెక్స్లో నేర్చుకోవడం అంటే ఏదో 2 వీడియోస్ 4 వీడియోస్ చూసి అక్కడ ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ గీసిస్తే రావడం కాదు. మీరు తప్పకుండా ఏంటంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామంటే అడిగిన క్వశ్చన్స్ మనం ఎప్పుడంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం, మళ్ళీ మనం ఆ టాపిక్ ఇంకా మీకు అలా ఫీడ్ అయిపోద్ది బ్రెయిన్లో. సో ఇంకా రేపు పొద్దున ఎవరైనా సరే మేము పిప్స్ గురించి అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ ఇది చూడు అది చూడు కాదు, మీకు క్లారిటీ ఉండాలి. ఎవరు అడిగినా సరే మీరే ఆన్సర్ చేయాలి. సో ఆ రేంజ్ నాలెడ్జ్ తప్పకుండా మన ఛానల్లో ఏ వీడియో చూసినా సరే అలాగే ఉంటుంది కంటెంట్. రైట్, ఇక్కడ చూస్తే 26.2
పిప్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకొక పేర్. ఈసారి పేర్స్ ఒక్కొక్కటి చూసుకుంటా మీకు చూపించుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే మరీ లెంత్ అయితే మళ్ళీ మీకు చూడడం ఇబ్బంది. ప్లస్ అంతేకాకుండా లాట్స్ గురించి కూడా చెప్పాలి కాబట్టి వీడియో లెంత్ అయిపోద్ది. సో వీడియో లెంతీగా ఉన్నా సరే ది బెస్ట్ కంటెంట్ వస్తుంది. సో కంటెంట్ చూడండి, మన వీడియోస్ లెంతీగానే ఉంటాయి, ఎందుకంటే మనం పైన చెప్పుకుని వెళ్ళిపోం, మనం ఇన్ డెప్త్గా చెప్తే ఏం చెప్పిన. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే మాత్రం 1 minute. నెక్స్ట్ అనుకుంటుంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూస్తే ఇది యూఎస్డి జేపీవై, అంటే యూఎస్ డాలర్ వర్సెస్ జపనీస్ యెన్. ఓకే, ఇక్కడ చూస్తే లాస్ట్ డిజిట్స్ చూస్తే 822, అంటే 822 దగ్గర నుంచి, ఇప్పుడు లాస్ట్ 3 మాత్రమే చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఈ పాయింట్ ముందు ఉన్నది అనవసరం. 822 దగ్గర నుంచి 922 వరకు వెళ్తే ఎన్ని పిప్స్? సింపుల్, 10 పిప్స్. ఓకే, అలాగే 822 దగ్గర నుంచి 622, అంటే బ్యాక్ 622 వెళ్తే ఎన్ని పిప్స్? 20 పిప్స్. ఓకేనా? సో ఇలా ఇలా 100 పాయింట్స్ అంటే 10 పిప్స్. ప్రతి పేర్లోనే అంతే. గోల్డ్, అంటే గోల్డ్ పేర్లో మాత్రం మనం డాలర్స్లో చూస్తాం. ఇక లాస్ట్ ఒకసారి మీకు ట్రాక్ చేస్తాను, మీరు ఆన్సర్ చేస్తాను. ఎన్ని పిప్స్? 24.3 పిప్స్. రైట్, సేమ్ యూరో యూఎస్టీ కూడా లాస్ట్ 3. సో ఇక్కడ చూస్తే పాయింట్ తర్వాత మీకు 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎలాంటి ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఎన్ని ఎక్కువ నెంబర్స్ ఉన్నా పాయింట్ తర్వాత 10 డిజిట్స్ ఉంటాయి అని మనకు అనవసరం, మనం చూడాల్సింది లాస్ట్ 3 మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది. లాస్ట్ 3 అంటే 719 అనేది 819కి వెళ్తే 100 పాయింట్స్ అంటే 10 పిప్స్. అంతే, 10 పిప్స్. ఓకే, ఇంకంతే. ఏ పేరు అయినా సరే లాస్ట్ 3 మాత్రం చూస్తారు. నెక్స్ట్ పేరు జీబీపీ యూఎస్టీ, లాస్ట్ 3 236. లాస్ట్ 3 అంతా 236 అనేది 336 వెళ్తే 10 పిప్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ డాలర్స్ యూఎస్ డాలర్ అంతా 67010. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా నెంబర్, చూద్దాం దీన్ని ఎలా మెజర్ చేయాలి. ఏమీ లేదండి, ఇంట్రెస్టింగ్ ఏముంది, జస్ట్ నార్మల్గానే ఉంది. సో ఏంటంటే ఈ లాస్ట్ 3 అంటే 010. సో ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ కనుమ అవుతే 10 పిప్స్. ఇక్కడ నుంచి బ్యాక్ ఒక 100 పాయింట్స్ కనుమ అవుతే, అంటే ఇక్కడ నుంచి ఫ్రంట్కి ఒక 100 పాయింట్స్ మూవ్ అవుతే 10 పిప్స్. అంటే ఇక్కడ ఫ్రంట్కి చూస్తే మనకి 110. ఓకే, సో ఎలా మూవ్ అయితే ఎంత? మనకి 10 పిప్స్. సింపుల్, లాస్ట్ 3 మాత్రమే. ఈ పాయింట్ ముందున్న నెంబర్ మనకు అనవసరం, ఈ 3 డిజిట్స్కి ముందున్న నెంబర్స్ కూడా మనకు అనవసరం. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ యూఎస్టీ క్యాడ్, యూఎస్ డాలర్ వర్సెస్ కెనడియన్ డాలర్. సో లాస్ట్ 828 ఉంది, అంటే మనకి 928కి వెళ్తే 10 పిప్స్. యూఎస్టీ క్యాడ్, సో ఇది ఎంత ఉంది? 920 ఉంది. 920 అనేది బ్యాక్ ఒక 820 కానీ ఫాలో అయితే 10 పిప్స్. మీకు ఇది ఒక్కటి. ఓకే, ఎన్ని పిప్స్? క్విక్గా చెప్పాలి, ఎన్ని పిప్స్ కిందకి ఫాలో అయింది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పిప్స్ ఫాలో అయినట్టు? 21 పిప్స్. ఓకే, ఇంకొక 3 పిప్స్ ఫాలో అయితే 22 ఉన్నాం. బట్ ఇంకా ఇది ఇంకొక 0.3 పిప్ కానీ ఫాలో అయితే, బట్ ఈ పాయింట్ తర్వాత నెంబర్ కాదు, కానీ ఎగ్జాక్ట్గా ఏం అవసరం లేదు, కానీ 21 పిప్స్ ఇది చూసుకుంటే సరిపోద్ది. ఇక 217 కదా, అంటే 21 పిప్స్. అదే 220 ఉంటే 22 పిప్స్ ఎగ్జాక్ట్గా. రైట్. సో ఇక్కడతో మీకు పిప్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఎలా మెజర్ చేయాలి ఏంటి అని. సేమ్ మీరు ఏ ప్లాట్ఫామ్స్ యూస్ చేసినా, అంటే ప్లాట్ఫామ్స్ అంటే మీన్స్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూస్ చేసేది, MT5 యూస్ చేసినా, ట్రేడర్ యూస్ చేసినా, ఏది యూస్ చేసినా సరే సేమ్ ఇలాగే మెజర్ చేయాలి. ఒక్కసారి MT5లోకి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను, ఒక్క నిమిషం. MT5. ఓకే గైస్, సో ఈ ప్లాట్ఫామ్ వచ్చి MT5. సో వెబ్లో చూపిస్తున్నాను, నేను డెస్క్టాప్ యాప్లో చూపిస్తాను, సేమ్ మొబైల్లో కూడా అంతే. సో ఇక్కడ మీరు MT5 ఇలా డెస్క్టాప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్ అని మీకు పైన ఉంటుంది, క్రాస్ హెయిర్ అని. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఎక్కడి నుంచి మెజర్ చేద్దాం అనుకుంటున్నారు, సో ట్రేడింగ్ వ్యూలో ఎలా మెజర్ చేశారు ఇక్కడ కూడా అలాగే మెజర్ చేసుకోవచ్చు. ఇది గోల్డ్. 1 minute. ఓకే, గోల్డ్. సో ఇక్కడి నుంచి, సో ఎక్కడి నుంచి మెజర్, ఈ హై నుంచి, సో ఇలాగా ఇక్కడ వరకు నేను మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా మెజర్ చేసినప్పుడు ఇక్కడ మీకు ట్రేడింగ్ వ్యూలో చూపించినంత క్లియర్గా చూపించదు. సో ఇక్కడ మీరు సింపుల్గా 5 అంటే ఇక్కడ చూసుకోండి, 2585 నుంచి 2585 ఇక్కడ నుంచి 2528కి ఎంత చేంజ్ ఎంత? 50. సో 50 అంటే 50 పాయింట్స్ అంటే 50 అంటే $50 చేంజ్ అంటే 500 పిప్స్. ఓకేనా? సో ఇలా ఇక్కడ మీరు అంటే మరీ ఎక్కువ పెద్ద నెంబర్ తీసుకున్నా కదా, చిన్న నెంబర్ తీసుకుంటాం మీ గురించి. సో సింపుల్గా 2, ఇక్కడ ఎంత ఉంది ప్రైస్ అనేది మనకి ఈ వాల్యూ దగ్గర నుంచి అప్ సైడ్ ఒక 1 పాయింట్, అంటే 2585 దగ్గర నుంచి మనకి ఇలా ఒక 10 పిప్స్ అయితే మాత్రం జస్ట్ $1 చేంజ్ అయితే 10 పిప్స్. సో ఎక్కడి నుంచి కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగా చేసేది ఏంటంటే
ఫస్ట్ ట్రేడింగ్ వ్యూలో అనాలిసిస్ చేసుకొని ట్రేడింగ్ వ్యూలో మీ చార్టింగ్ వర్క్ అంతా చేసుకొని మీరు ఆర్డర్స్ ఓపెన్ చేయడానికి మాత్రమే MT5 యూస్ చేయాలి. సో MT5లో అనాలిసిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే MT5 యూజర్ ఫ్రెండ్లీ కాదు. జస్ట్ ఆర్డర్స్ ఓపెన్ చేయడానికి పనిచేస్తే తప్పించి మనకి సపోర్ట్లు రెసిస్టెన్స్లు సో అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. అంటే మనకి ట్రేడింగ్ వ్యూ ఉన్నంత ఫ్రెండ్లీగా ఉండదు, యూజర్ ఫ్రెండ్లీ ఉండదు. సో కాబట్టి ట్రేడింగ్ వ్యూలో అనాలిసిస్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూలో రిస్క్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడికి వచ్చి సింపుల్గా లాట్స్ ఎన్ని లాట్స్ ఓపెన్ చేసుకోవాలో ఓపెన్ చేయాలి. సో రిస్క్ మేనేజ్ చేయాలన్నప్పుడు మాత్రం మళ్ళీ ఈ ప్లాట్ఫామ్లోకి రావాలి. సో మిగతాది మొత్తం మనం ట్రేడింగ్ వ్యూలో చేసుకుంటాం కాబట్టి నేను మేజర్గా అదే తీసుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ వస్తే మనకి లాట్స్. సో అసలు ఎన్ని లాట్స్ ఓపెన్ చేయాలి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ లాట్స్ ఉంటాయి, సో ఎన్ని లాట్స్ తీసుకుని ఎంత ప్రైస్ మూవ్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో దీని మీద చాలా క్లియర్గా చెప్తాను. 1 minute. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఆ, మన ఇండియాలో లాట్స్ ఎలా బై చేస్తాము, సారీ షేర్స్ ఎలా బై చేస్తామంటే వన్ 1 షేర్ 2 షేర్స్ 3 షేర్స్ సో అలా బై చేస్తాం కదా. సో ఫారెక్స్ లో మనం బై చేసేది అలా 1 2 బై చేయలేం. సో మనం ఫారెక్స్ లో లాట్స్ లెక్కన బై చేయాలి. ఓకే, సో దాన్నే లాట్స్ అంటారు. ఇక్కడ చూసారు వాట్ ఈస్ ఏ లాట్ ఇన్ ఫారెక్స్. సో ఫారెక్స్ ఈస్ కామన్లీ ట్రేడెడ్ ఇన్ స్పెసిఫిక్ అమౌంట్స్ కాల్ లాట్స్. ఓకేనా, ఇక్కడ లాట్స్ లో ట్రేడ్ అవుతాయి. మీరు ఏ కరెన్సీ పేరు అయినా సరే లాట్స్ లోనే బై చేయాలి. అది క్రిప్టో అన్నా లేదంటే గోల్డ్ అన్నా లేదంటే ఫారెక్స్ పేర్స్ USD JPY అలా ఏ పేరు కన్నా సరే లాట్స్ లోనే మనం బై చేయాలి, బై అండ్ సెల్ చేయాలి. ఆర్ బేసికలీ ది నెంబర్ ఆఫ్ కరెన్సీ యూనిట్స్ యూ విల్ బై ఆర్ సెల్. ఓకే, ఏ లాట్ ఈజ్ ఏ యూనిట్ మెజరింగ్ ఏ ట్రాన్సాక్షన్ అమౌంట్. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే లాట్ సైజెస్ లో మనకి 1 2 3 4 టైప్స్ ఉంటాయి. సో ఇక టైప్స్ అంటే జస్ట్ మనం తీసుకునే లాట్స్ బట్టి మనకి ఇక్కడ నేమ్ డిసైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే సో స్మాలెస్ట్ యూనిట్ అంటే లాట్స్ లో స్మాలెస్ట్ వచ్చి నానో లాట్. సో నానో అండ్ దాని మీద వచ్చి మైక్రో, దానికంటే పెద్దది వచ్చి మినీ, సో దానికంటే పెద్దది వచ్చి స్టాండర్డ్. ఇక స్టాండర్డ్ లాట్ అంటే 1. సో మన స్టాండర్డ్ లాట్ ఇప్పుడు ఇలా 1 లాట్ కానీ మీరు బ్రోకర్ అకౌంట్ లో ఇప్పుడు మీరు MyFineDFX ఫండింగ్ కంపెనీ అకౌంట్స్ లో కానీ లేదంటే ఎక్స్ఎన్ఎస్ మామూలుగా మనం ట్రేడ్ చేస్తాం కదా అందులో కానీ గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ ఎంటర్ చేసి బై ఆర్ సెల్ చేస్తే సో 1 అనేది స్టాండర్డ్ లాట్. సో 1 స్టాండర్డ్ లాట్. ఇక్కడ మినీ అంటే 0.1. ఓకే, 0.1 లాట్ ని మినీ లాట్ అంటారు. ఇంకా మైక్రో అంటే 0.01 ని మైక్రో లాట్ అంటారు. ఇంక ఈ నానో లాట్ అనేది 0.001. సో ఈ నానో లాట్ ఇప్పుడు ఏ బ్రోకర్ ఇక్కడ ఈ నానో లాట్ ఓపెన్ చేయడానికి అలో చేయట్లేదు. సో ఈ మైక్రోతో లాస్ట్. సో కాబట్టి ఇక్కడ మనకి మైక్రో మినీ స్టాండర్డ్ సో ఈ 3 లాట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ నానో లాట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం ఏ బ్రోకర్ అలో చేయట్లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 స్టాండర్డ్ లాట్ అంటే 1 lakh యూనిట్స్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సమ్ బ్రోకర్స్ లో ఏంటంటే ఒక్కొక్కసారి లాట్స్ ఓపెన్ చేసే దగ్గర సో మనకి ఇలాగా 1 2 అంటే 1 లాట్ 0.1 లాట్ ఇలా కాకుండా మనకి యూనిట్స్ లో చూపిస్తుంది. అంటే 100K 100K 10K లేదంటే 50K. సో ఎలా చూపిస్తుందంటే ఈ కే అంటే మనకి ఏంటంటే 50,000 యూనిట్స్ అంటే మనకి 0.5 లాట్. ఓకేనా, 0.5 లాట్. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇది యూనిట్స్ లో చూపిస్తే లాట్స్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు అక్కడ యూనిట్స్ నుంచి లాట్స్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాబ్లం ఉండదు. లేదంటే యూనిట్స్ మీకు ఇలా యూనిట్స్ నచ్చితే యూనిట్స్ లో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫారెక్స్ పేర్స్ మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, 1 స్టాండర్డ్ లాట్ అంటే 1 lakh యూనిట్స్ అని. ఓకేనా, ఇంకా మినీ 0.1 లాట్ అంటే 10,000. సో ఇంకా మైక్రో 0.01 అంటే 1,000 యూనిట్స్ అని. ఓకేనా, సో ఇలాగే ఫోరెక్స్ పేర్స్ కి ప్రతి దానికి ఇలాగే ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ కమోడిటీస్ కి చేంజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. గోల్డ్ అంటే సో గోల్డ్ లో XAUSD సో ఇది మీ అందరికీ తెలిసిందే, దీన్ని గోల్డ్ అంటారు కదా. గోల్డ్ లో ఒక లాట్ అంటే ఒక స్టాండర్డ్ లాట్ అంటే ఎన్ని యూనిట్స్ అంటే 1 lakh యూనిట్స్ కాదు. సో ఈ 1 lakh యూనిట్స్ అనేది ఓన్లీ ఫోరెక్స్ పేర్స్ కి మాత్రమే అప్లై అవుతుంది. సో గోల్డ్ అంటే 100 యూనిట్స్. ఓకేనా, 100 యూనిట్స్ ఈక్వల్ టు 1 లాట్. సో అండ్ మనకి 0.5 లాట్స్ అంటే 50 యూనిట్స్. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడితో మీకు లాట్స్ లో టైప్స్ సో దీనికి అంటే ఒక లాట్కి ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఇదంతా క్లారిటీగా తెలిసింది కదా. ఇప్పుడు సో ఒక్క లాట్ మనం తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JPY ఉంది. సో ఒక లాట్ బై చేసాం, బై చేసిన తర్వాత 10 pips మూవ్ అయితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, లేదంటే మనం బై చేసిన తర్వాత ఒక 10 pips ఫాల్ అయితే మనకి ఎంత లాస్ వస్తుంది. సో ఇది తెలుసుకోవడం ఎలా, ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుందంటే ప్రతి పేరుకి ఒకేలా ఉండదు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రీవియస్ మనం చెప్పాం కదా. సో పిప్స్ మెజర్మెంట్ చేసేటప్పుడు గోల్డ్ అనేది ఒక లాట్ బై చేస్తే అంటే యూఎస్డి అనేది ఒక లాట్ కానీ మీరు బై చేస్తే 10 pips కానీ మూవ్ అయితే 10 pips అంటే $1. సో $1 కానీ మీకు మీ వైపు కానీ మూవ్ అయితే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత $100. సో 10 pips మన వైపు మూవ్ అయినా లేదంటే 10 pips మనం బై చేసిన దగ్గర నుంచి ఆపోజిట్ గా అంటే మన వైపు మూవ్ అవ్వకుండా ఆపోజిట్ గా మూవ్ అయినా సరే మనకు వచ్చే లాస్ అన్న ప్రాఫిట్ అన్నా సరే
సో $100 ఉంటుంది. సో ఇక్కడ అర్థమైంది కదా. ఇలా ప్రతి పేరుకి ఒక లాట్ బై చేసి 10 పిప్స్ మూవ్ అయితే ప్రతి పేరుకి $100 చేంజ్ వస్తుందా అంటే అలా రాదు. సో గోల్డ్ కి మనకి $100 చేంజ్ అయింది. సో వేరే పేరుకి అంటే జీబీపీ జేపీవైకి జస్ట్ $80 మాత్రమే. సో ఇంకా యూఎస్టీ జేపీవైకి సమ్ చేంజ్ ఉంటుంది, ఒక $70. అండ్ యూరో యూఎస్టీకి $100 చేంజ్ ఉంటుంది. సో ఇలా పేరు టు పేరు మనకి అమౌంట్ చేంజ్ అవుతుంది కదా. అంటే 10 పిప్స్ మూవ్ అయితే ఒక పేరులో $100 చేంజ్ అంటున్నారు. సో అదే 1 లాట్ 10 పిప్స్ వేరే పేరులో చేంజ్ అవుతే $70 అంటున్నారు. అసలు ఒక్క పేరు ఎంత మూవ్ అవుతే ఎంత చేంజ్ వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? సో దీని గురించి ఏమన్నా ఉందంటే మనం ఎలా తెలుసుకోవాలి అంటే దీని గురించి మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి క్లియర్ గా నెంబర్స్ ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఏ పేరు ఎంత మూవ్ అవుతే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో అది చూస్తే దాని తర్వాత మీరు దానికి తగ్గట్టు మీ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, 1 మినిట్. ఓకే, సో వెబ్సైట్ చూపించే దానికంటే ముందు సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఎగ్జాంపుల్. సో ఇక్కడ పేరు వచ్చి యూరో యూఎస్టీ. సో యూరో యూఎస్టీ అనేది యూనిట్స్. ఇక్కడ యూనిట్స్ లో చూస్తే స్టాండర్డ్ లాట్, మినీ లాట్, మైక్రో లాట్, నానో లాట్ అని ఉంది కదా. ఇక్కడ ఒక పేరుకని ఈ కింద చూడండి, స్టాండర్డ్ లాట్ ప్రజెంట్ $10 ఏ పిప్. ఓకేనా. ఇక్కడ యూరో యూఎస్టీ కూడా సేమ్ గోల్డ్ లాగే ఒక 10 పిప్స్ కానీ అప్ సైడ్ మూవ్ అయినా డౌన్ సైడ్ మూవ్ అయినా సరే మనకి ఒక లాట్ తీసుకున్న తర్వాత అప్ సైడ్ మూవ్ అయినా డౌన్ సైడ్ మూవ్ అయినా సరే మనకు వచ్చే లాస్ ఆర్ ప్రాఫిట్ ఉంటుంది కదా. మనకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సరే అది $100 మాత్రం వస్తుంది, సేమ్ గోల్డ్ లాగే. ఓకేనా. సో ఇక్కడ చూస్తే 1 పిప్ అంటే ఒక లాట్ తీసుకున్న తర్వాత యూరో ఎస్టీ అనేది ఒక పిప్ మూవ్ అయితే మనకి $10 చేంజ్ వస్తుంది. అయితే ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే సేమ్. అది మీరు ఒక స్టాండర్డ్ లాట్ తీసుకుంటే అంటే స్టాండర్డ్ లాట్ అంటే మీన్స్ 1 or 100K యూనిట్స్. సో అదే మినీ లాట్ అంటే, సో ఇక్కడ మినీ లాట్ అని మీకు తెలుసు కదా, 0.10. సో 10ని మనం మినీ లాట్ అంటాం. ఇంకా మైక్రో లాట్ అంటే అది కూడా మీకు తెలుసు, 0.01. సో ఇంకా నానో లాట్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ అంటే ఏ బ్రోకర్స్ మనకి ఎలా చేయట్లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. సో మైక్రో, మినీ, స్టాండర్డ్. సో ఈ లాట్స్ మీరు తీసుకున్న లాట్ సైజ్ ప్రకారం మనకి పేర్ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా సరే ఎన్ని డాలర్స్ చేంజ్ వస్తుంది అనేది మీకు చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో పాస్ చేసి మీరు చూడండి. సో ఒకసారి ఇది క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి పైన కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, యూరో యూఎస్టీ వర్సెస్ యూఎస్టీ జేపీవై. సో చూసారు ఇక్కడ క్లీన్ గా అంటే క్లియర్ గా మీరు యూరో యూఎస్టీకి ఒకలా చేంజ్ అవుతుంది. సో కానీ యూఎస్టీ జేపీవైకి ఒకలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాను. సో ప్రతి పేరుకి మనకి సమ్ అంటే సేమ్ అమౌంట్ ఉండదు. సో ఒక లాట్ కి 10 పిప్స్ మూవ్ అయితే గోల్డ్ లో $100 వచ్చింది, యూరో యూఎస్టీలో $100 చేంజ్ అయింది. సో అలాగే యూఎస్టీ జేపీవైలో కూడా $100 చేంజ్ అవుతుంది అంటే అలా చేంజ్ కాదు. ఓకేనా. ఇది మనకి కరెన్సీ పేర్స్ అంటే మనం ట్రేడింగ్ చేసే కరెన్సీ పేర్స్ బేస్ చేసుకుని ప్రైజెస్ అనేవి అంటే మనకి ఎంత ప్రాఫిట్ రావాలి ఎంత లాస్ రావాలి అనేది 10 పిప్స్కి ఎంత మూవ్ అవుతాయి ఎంత చేంజ్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో దీన్ని ఎక్కడ చూడాలో నేను క్లియర్ గా చెప్తాను. సో 1 మినిట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ చూస్తే మీకు రైట్ మినిట్. ఓకే, ఓకే గైస్. సో ఇక్కడ చూస్తే మీకు పిప్ సైజ్ క్యాలిక్యులేటర్ అని కనిపిస్తుంది కదా. సో దీంట్లో క్లియర్ గా మనం ఒక్క లాట్ బై చేస్తే అప్ సైడ్ మూవ్ అయినా ఒక 10 పిప్స్ అప్ సైడ్ మూవ్ అయినా డౌన్ సైడ్ మూవ్ అయినా ఒక పేరు సో ఎంత ప్రాఫిట్ వస్తుంది లేదంటే ఎంత లాస్ వస్తుంది అనేది మనకి ఈ వెబ్సైట్ ద్వారా చూడొచ్చు. సో ఇక్కడ స్పెషల్ నేను గోల్డ్ ట్రేడ్ చేస్తాను కాబట్టి గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్స్ట్రుమెంట్ వచ్చి XAUSD. XAUSD అంటే గోల్డ్. ఓకే, గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో పిప్స్ అంటే మీ అందరికీ తెలుసు. సో చాలా క్లియర్ గా ముందే చెప్పాను కదా. సో ఇక్కడ ఎన్ని పిప్స్ ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి గోల్డ్ అంటే 10 పిప్స్. 10 పిప్స్ అంటే మనకి మీ అందరికీ తెలిసిందే $1 చేంజ్ గోల్డ్. అండ్ ఇక్కడ సేమ్ ఫారెక్స్ పేర్స్ కి ఎలాగంటే 1 లాట్ అంటే మనం చెప్పాను కదా 100K యూనిట్స్. సో అలాగే గోల్డ్ కి అనేది 1 లాట్ అంటే 100 యూనిట్స్. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది 100K యూనిట్స్. సో ఇదేంటే 100 యూనిట్స్. ఓకే చూద్దాం. సో ఇక్కడ చూసారా $100 చేంజ్. సో అదే 20 పిప్స్ అంటే $200. 20 పిప్స్ అంటే చూద్దాం ఎంత చేంజ్ అవుతుందో, $200 రావాలి. ఓకే చూసారు $200. సో అలాగే మనకు నచ్చిన పేరు ఇక్కడ ఎంత మూవ్ అవుతుంది, సో ఎన్ని పిప్స్ చేంజ్ అయితే మనకు ఒక లాట్ తీసుకుంటే ఎంత చేంజ్ వస్తుంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు ఎగ్జాంపుల్ లో యూరో యూఎస్టీ తీసుకున్నాను కదా. చూద్దాం యూరో యూఎస్టీ. యూఎస్టీ. ఓకే, యూరో యూఎస్టీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ పిప్స్ వచ్చి ఒక 10 పిప్స్. 10 పిప్స్ ఒక లాట్ అంటే ఎన్ని యూనిట్స్, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఒక లాట్ అంటే ఎన్ని యూనిట్స్, 100K. ఓకేనా. సో ఈ బేసిక్ స్టఫ్ కూడా చాలా మంది తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ స్టఫ్ తెలియకుండా మీరు ఎంత స్ట్రాటజీస్ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా సరే మీకు ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉండిపోద్ది. సో అందుకే ముందు బేసిక్స్ మీద ఫోకస్ చేయండి. బేసిక్ స్ట్రాంగ్ నాలెడ్జ్ మొత్తం బిల్డ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా స్ట్రాటజీస్ అనేవి మీకు అంటే యాక్యురేట్ గా అప్లై చేయగలరు. సో అంటే మనం ట్రేడ్స్ తీసుకున్న దగ్గర ఒకటి ఎటువంటి మిస్టేక్స్ చెయ్యం. సో ఇవి కరెక్టే తెలుస్తాయి. సో వన్ లాట్ కాబట్టి 100K యూనిట్స్ చాలా క్లియర్ గా ఇచ్చారు. ఫారెక్స్ పేర్ సార్ 1 lakh యూనిట్స్ పర్ 1 లాట్. ఓకే,
సో ఇక్కడ మనకి చూద్దాం 10 పిప్స్ మూవ్ అయితే ఎంత చేంజ్ అవుతుందో. క్యాలిక్యులేట్. $100. సేమ్ అలాగే మీకు నచ్చిన పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. జీబీపీ జేపీవై చూద్దాం. జీబీపీ జేపీవై. జీబీపీ జేపీవై. సో ఇది సేమ్ 10 పిప్స్ 1 లాట్కి ఎంత చేంజ్ అవుతుంది. సో చూసారా 69.49. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీబీపీ జేపీవై కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను 180 దగ్గర బై చేసి 180.500 దగ్గర సెల్ చేస్తే ఒక లాట్ బై చేసి 180.400 లాస్ట్ త్రీ డిజిట్స్ చూసుకోవాలి మనం. పిప్స్ క్యాలిక్యులేషన్ లో మీకు చెప్పాను కదా దీనికంటే ముందు. సో ఇక్కడ 100 అంటే 10 పిప్స్. సో 10 పిప్స్ చేంజ్ అయింది. 1 లాట్కి. సో జీబీపీ జేపీవై పేర్లు ఎంత ప్రాఫిట్ రావాలి మనకి? $100 రాదు. అర్థమైంది ఇక్కడ? ఎందుకంటే ఈ పేరుకి కంప్లీట్ డిఫరెంట్. $69.43 మీకు ప్రాఫిట్ వస్తుంది. సో అలాగే సేమ్ ఇదే గోల్డ్ అనుకుని ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదే 1 లాట్కి 10 పిప్స్ కానీ చేంజ్ అయితే మీకు $100 ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా పేర్ టు పేర్ మీకు వచ్చే ప్రాఫిట్స్ లాసెస్ చేంజ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ ముందు మీరు చేసే ఇన్స్ట్రుమెంట్ ఎంటర్ చేసి పిప్స్ ఎంటర్ చేసి లాట్ ఎంటర్ చేసి అసలు 10 పిప్స్ అప్ సైడ్ మూవ్ అయితే మనకు వచ్చే లాస్ ఎంత, 10 పిప్స్ డౌన్ సైడ్ మూవ్ అయితే మనకు వచ్చే లాస్ ఎంత. సో అది చెక్ చేసుకున్న తర్వాత మీ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్ గా మీ ట్రేడ్స్ ని యాక్యురేట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా చేయగలరు. ఓకే గైస్, సో దీంట్లో కానీ లాట్స్ లో కానీ పిప్స్ లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంది. సో లింక్ ఉంది. సో జాయిన్ అవ్వి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో అడిగితే ప్రతిదీ నేను ఆన్సర్ చేస్తాను ప్రతి క్వశ్చన్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ ఇది ఏదో ఒక వీడియో కాదు. సో కంప్లీట్ గా మనం బేసిక్స్ ఆఫ్ ఫారెక్స్ మార్కెట్ అనే ఒక సిరీస్ చేస్తున్నాం. సో ఆ సిరీస్ లో ఇది వన్ ఆఫ్ ద వీడియో. సో కంప్లీట్ సిరీస్ చూడండి. ఆ సిరీస్ చూసిన తర్వాత ఫారెక్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. సో అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్. సో ఆల్రెడీ స్వాప్స్ అంటే ఏంటి, స్లిప్పేజెస్, సో దీని మీద చాలా క్లియర్ గా వీడియోస్ చేయడం జరిగింది. సో ఒకసారి కంప్లీట్ వీడియోస్ సిరీస్ మొత్తం చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం గ్రూప్ లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.